వరంగల్లో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకాంబరి నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మొత్తం 15 రోజుల పాటు శాకాంబరి ఉత్సవాలు జరగనున్నాయి. శాకాంబరి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే అన్నపానీయాలు అలాగే సమృద్ధిగా లభిస్తాయి అనేది భక్తుల విశ్వాసం. ఓరుగల్లు వాసులు ఇలవేల్పుగా అమ్మవారు విరాజిల్లుతున్నారు. ఇక పూర్వం 100 ఏళ్ల కరువు వచ్చినప్పుడు ప్రజలు అల్లాడుతూ ఉంటే అమ్మవారు తన దేహం నుంచి పండ్లు కూరగాయలు అందించి కరువు సమస్యను తీర్చిందని భక్తులు అంటూ ఉంటారు. ప్రారంభించడం జరిగింది. మరి ఈ శాకాంబరి ఉత్సవాలకు అర్థం మీ అందరికీ తెలిసే అనుకుంటున్నాం. కరువు కాటకాలు వచ్చినప్పుడు దేవతలందరూ కలిసి ఈ యొక్క యజ్ఞాలు హోమాలు నిర్వహించడం వలన శాశ్వత పరిష్కారం కరువు నివారణకు దొరుకుతుందనే ఒక నమ్మకంతో అమ్మవారికి పలికి ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈసారి ఒక ఎమ్మెల్యేగా నాకు ఇది ప్రారంభించడం అవకాశం రావటం ఆ అమ్మవారి దయ, ఆలయ సిబ్బంది వారి అందరి దయదాక్షంతో నాకు ఈ అవకాశం వచ్చింది. మరి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం, దేశం సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ అమ్మవారికి మొక్కుకుంటూ యజ్ఞము హోమము ప్రారంభించుకుంటూ